నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మోస్ట్ ఫ్యాషనబుల్ గా కనిపించాలనే ఆరాటంలో అమ్మాయిలు కొంత అతి చేస్తూ ఉంటారు. తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. తమ రూపం అందంతో సంబంధం లేకుండా ఫ్యాషనబుల్ గా ముస్తాబయ్యే ముందు అమ్మాయిలు దృష్టి పెట్టాల్సిన కొన్ని విషయాలు తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. గౌన్ ఇది అరబిక్ గౌన్. సో ఇది వచ్చేసి బేజ్ షేడ్లో ఉంది అండ్ ఫుల్ ఆఫ్ నెట్ పైన మీకు గీత్ స్టోన్స్ అండ్ గోల్డెన్ స్టోన్ స్టిక్కింగ్ పార్ట్ ఉంది. అండ్ మీకు ఇక్కడ వస్తే నెక్ పార్ట్లో గీత్ స్టోన్స్, గోల్డెన్ గీత్ స్టోన్స్ విత్ కర్దానా, గోల్డెన్ కర్దానా అవుట్లైన్ ఉంది. అండ్ మీకు ఓవరాల్ పైపింగ్ ఫినిషింగ్తో ఇస్తున్నాం ఇక్కడ. అండ్ మీకు ఇక్కడ బెల్ట్ పార్ట్లో సంథింగ్ సిమిలర్ టు బెల్ట్ పార్ట్లా ఒకటి వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్, చుడీ స్లీవ్స్ విత్ సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అండ్ గోల్డెన్ స్టోన్స్ విత్ గీత్ స్టోన్ స్టిక్కింగ్ పార్ట్ ఉంటుంది మొత్తం. అండ్ ఇది లోపల వచ్చేసి మీకు ఓవరాల్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది జస్ట్ ఫర్ షైనీనెస్ కోసం. అండ్ మీకు లోపల మొత్తం క్యాన్ ఎఫెక్ట్ కాబట్టి మీకు పఫీనెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ అరబిక్ గౌన్ ఎందుకన్నానంటే మీకు ఇక్కడ ఏదైతే కట్ వస్తుందో ఈ కట్ని అరబిక్ గౌన్ అంటాము. అండ్ మీకు ఇక్కడ నెక్ పార్ట్లో, బెల్ట్ పార్ట్లో అండ్ ఈ పార్ట్లో ఏదైతే వచ్చిందో సేమ్ ఫినిషింగ్ గీత్ స్టోన్స్ విత్ గోల్డెన్ కర్దానా అవుట్లైనింగ్ వస్తుంది ఓవరాల్. అండ్ ఇక్కడ బంచెస్ టైప్ ఇక్కడ మీరు చూస్తే లిటిల్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ కర్దానా స్టోన్స్, గోల్డెన్ స్టోన్స్ అండ్ గోల్డెన్ గీత్ స్టోన్స్ ఓవరాల్ స్టిక్కింగ్ పార్ట్ ఉంటుంది. అండ్ మీకు కొంచెం హ్యాండ్ వర్క్ కూడా మిక్స్ అయి ఉంటుంది. అండ్ బ్యాక్ పార్ట్ చూస్తే నెట్ డీప్ నెక్తోని, నెట్ ఫ్యాబ్రిక్తోని, డబుల్ లేయర్ నెట్తో ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కర్దానా విత్ గోల్డెన్ స్టోన్ స్ప్రెడ్డింగ్, ఫ్లవర్ స్ప్రెడ్డింగ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ పార్ట్లో ఏదైతే వచ్చిందో సేమ్ థింగ్ బ్యాక్లో కూడా అదే వర్క్ వస్తుంది. అండ్ సేమ్ బంచెస్ ఎఫెక్ట్ ఓవరాల్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 3.5 to 4 meters ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. లోపల మీకు సాఫ్ట్ నెట్టే ఉంటుంది, పైన వర్క్ కూడా సాఫ్ట్ నెట్తోనే వర్క్ మొత్తం ఉంటుంది. ఇది మీకు సంగీత్కి యూజ్ చేసుకోవచ్చు, మెహందీస్, రిసెప్షన్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓవరాల్ వన్ పీస్ పాకిస్తానీ గౌన్ అని అంటాము. సో మీకు ఇది ఆఫ్ వైట్ షేడ్లో అండ్ లిటిల్ పింకిష్ షేడ్లో ఉంటుంది. ఓవరాల్ చూస్తే మీకు 2 పీస్లా కనిపిస్తుంది, బట్ ఇది ఓవరాల్ వన్ పీసే. అండ్ మీకు నెక్ పార్ట్కి వచ్చేసి స్టోన్ విత్ కర్దానా అవుట్లైన్ ఉంది, ప్లస్ మీకు బీడ్ ఎఫెక్ట్ ఉంది, పర్ల్ ఎఫెక్ట్ ఉంది, ఫ్లాట్ టిక్కీస్, షుగర్ బీడ్స్ అండ్ అక్కడక్కడ మీకు పింక్ ఫ్లవర్స్ కూడా ఇచ్చాము. ఎందుకంటే మన కింద ఫ్యాబ్రిక్ చూస్తే, కింద కలర్ చూస్తే పింక్ ఉంది కాబట్టి సో పింక్, ఫ్లాట్ టిక్కీస్, షుగర్ బీడ్స్తోని మీకు అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తున్నాయి. అండ్ వర్క్ చూస్తే ఫ్లవర్స్, స్లీవ్స్, సో ఓవరాల్ మీకు నేచర్కి సంబంధించిన వర్క్ ఉంటుంది ఇక్కడ. అండ్ మొత్తం వచ్చేసి సిల్వర్ జర్దోజీ, సిల్వర్ స్టోన్స్, సిల్వర్ పర్ల్స్ అండ్ ఫ్లాట్ టిక్కీస్, షుగర్ బీడ్ వర్క్ మొత్తం ఓవరాల్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్కే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు కట్ వర్క్ వస్తుంది. సో ఈ కట్ వర్క్ దగ్గర ఏంటి అంటే జస్ట్ ఫర్ ప్యానల్ ఎఫెక్ట్, మీకు లోపల ఏదైతే 2 shade ఎఫెక్ట్ ఉంది కదా, లైట్ పింక్ టు డార్క్ పింక్ షేడ్, ఆ పింక్ షేడ్స్ ఎఫెక్ట్ తెలియడం కోసం అని చెప్పి ఇక్కడ కొంచెం కట్ వర్క్ యూజ్ చేసాము. అండ్ ఇక్కడ చూస్తే ఫుల్ కర్దానా విత్ సిల్వర్ స్టోన్స్ ఉంటుంది. ఇది మీకు ఎందుకు అంటే షైనీనెస్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి బాగుంటుంది. సో ఇక్కడ ఓవరాల్ కట్ వచ్చేస్తుంది మనకి. ఇది వచ్చేసి జార్జెట్ పైన ఫుల్ హ్యాండ్ వర్క్ యూజ్ చేసాము. ఎక్కడ కూడా ఏ ప్రింట్స్ కానీ రెడీమేడ్స్ కానీ యూజ్ చేయలేదు, ఫుల్ హ్యాండ్ వర్కే ఉంది. అండ్ ఇది వచ్చేసి సాఫ్ట్ నెట్ పైన ఓవరాల్ గోల్డెన్ స్టోన్ స్ప్రెడ్, మీకు మొత్తం గోల్డెన్ స్టోన్ స్ప్రెడ్డే వస్తుంది. సో ఓవరాల్ 2 shaded ఉంటుంది. అండ్ దిస్ ఇస్ 3rd shade. లోపల మీకు ఎక్కువ క్యాన్ ఇస్తున్నాం కాబట్టి ఫ్లేర్ కోసం డ్యాన్స్ కానీ, సంగీత్కి కానీ, వెడ్డింగ్కి కానీ చాలా బాగుంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి నెట్ స్లీవ్స్, ఓవరాల్ సాఫ్ట్ నెట్ పైనే మీకు వర్క్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ యూజ్ చేసామో సేమ్ ప్యాటర్న్ మనం ఇక్కడ కూడా యూజ్ చేసాము. అండ్ సేమ్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ కూడా యూజ్ చేసాము. జర్దోజీస్, ఫ్లాట్ టిక్కీ, షుగర్ బీడ్స్, సిల్వర్ స్టోన్స్, సేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో కంప్లీట్ లుక్ వచ్చేసి మనకు పాకిస్తానీ గౌన్ స్టైల్ ఉంటుంది, వన్ పీస్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ హెవీ వర్క్ ఉంటుంది.
సో ఇది 2-piece డ్రెస్ అండ్ మీకు ఇది వచ్చేసి గ్రే కలర్లో ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ నార్మల్ స్ట్రైప్స్ మోడల్లో ఉంది అండ్ ఫుల్ హ్యాండ్ వర్క్ ఉంటుంది, సిల్వర్ వర్క్. గ్రే పైన సిల్వర్ ఎక్కువ హైలైటింగ్ అవుతుంది కాబట్టి సిల్వర్ వర్క్ యూజ్ చేసాము. అండ్ మీకు ఇక్కడ వర్క్ డీటెయిలింగ్ చూస్తే షుగర్ బీడ్స్ ఉంటుంది, ఫ్లాట్ టిక్కీస్ అండ్ సిల్వర్ స్టోన్ వర్క్ ఉంటుంది. సో ఓవరాల్ ఏంటంటే చెక్స్ ప్యాటర్న్లో మీకు ఫ్లవర్స్ అండ్ చెక్స్ ప్యాటర్న్లో బ్లౌజ్ ఓవరాల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్కడైతే స్ట్రైప్స్ ఇచ్చామో స్ట్రైప్స్ పైన కూడా మీకు మొత్తం వర్క్ ఉంటుంది. సో బేస్ వచ్చేసి నెట్ పైన వర్క్ ఉంటుంది అండ్ లోపల వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చున్ స్కర్ట్, సేమ్ కలర్ గ్రే కలర్. అండ్ ఇక్కడ మీకు ఏదైతే బ్లౌజ్కి యూస్ చేసామో సేమ్ ప్యాటర్న్ మనం ఇక్కడ కూడా యూస్ చేసాము, అరౌండ్ 3 to 4 inch వర్క్. అండ్ సేమ్ అలా ఫాలింగ్ ఎఫెక్ట్తోని మీకు ఇక్కడ ఓవరాల్ ఎండింగ్ ఇచ్చేసాము. సో ఇది కూడా వచ్చేసి మీకు పర్ల్స్, షుగర్ బీడ్స్ అండ్ ఫ్లాట్ టిక్కీస్ ఎవ్రీథింగ్ హ్యాండ్ వర్క్తోనే యూజింగ్ ఉంటుంది. అండ్ ఈ చున్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 18 meters ఫ్యాబ్రిక్ యూజ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇది మీకు ఫ్లవర్ ప్యాచ్ ఏదైతే ఉందో ఫస్ట్ నెట్ పైన చేసి తర్వాత దీనిపైన స్టిక్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ పర్ల్స్, ఫ్లాట్ టిక్కీ, షుగర్ బీడ్ అన్నీ కూడా సిల్వర్ కలర్లో సెల్ఫ్ వర్క్ చేయాల్సి వచ్చింది. సో మీకు అక్కడక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఒక 10 inch 12 inch గ్యాప్తోనే మీకు ఓవరాల్ ఫ్లవర్ స్ప్రెడ్డింగ్ ఉంటుంది. ఇది మీరు సంగీత్ పార్టీస్కి యూస్ చేసుకోవచ్చు, రిసెప్షన్స్కి యూస్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ కలర్స్లో కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇది 2-piece గౌన్ హ్యాండ్ కర్చీఫ్ స్కర్ట్ ఇది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఓవరాల్ హాఫ్ పర్ల్ స్టిక్కింగ్ ఇంకా సిల్వర్ స్టోన్ స్టిక్కింగ్ ఉంది. సో కలర్ వచ్చేసి ఇది ఓవరాల్ న్యూట్ కలర్ విత్ సెల్ఫ్ హాఫ్ పర్ల్ స్టిక్కింగ్తోని. సో మీకు ఇక్కడ నెక్ పీస్ కూడా అవసరం లేకుండా హై నెక్తోని హాఫ్ పర్ల్ ఇంకా స్టోన్ స్ప్రెడ్ ఇచ్చేసి ఇక్కడ మీకు ఏదైతే ఉందో మొత్తం ఓవరాల్ స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాము. అండ్ ఓవరాల్ ఎక్కడ కూడా ఎంటీ లేకుండా మీకు హాఫ్ పర్ల్ సెల్ఫ్ కలర్ హాఫ్ పర్ల్ స్టిక్కింగ్ అండ్ సిల్వర్ కలర్ స్టోన్స్ ఎందుకు ఇచ్చామంటే జస్ట్ ఫర్ హైలైటింగ్ కోసం అని చెప్పి. అండ్ మీకు ఇక్కడ షుగర్ బీట్తోని అక్కడక్కడ హ్యాండ్ వర్క్ టచ్ కూడా ఉంది. అండ్ స్కర్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫర్ బెల్ట్కి వర్క్ ఇచ్చాము, సేమ్ హాఫ్ పర్ల్ సెల్ఫ్ కలర్ హాఫ్ పర్ల్ స్టిక్కింగ్ ఇంకా గోల్డెన్ స్టోన్ స్ప్రెడ్తోని. సో ఇది వచ్చేసి కట్ వచ్చేసి ఇది హ్యాండ్ కర్చీఫ్ కట్. సో దీనికి ఆల్మోస్ట్ 4 umbrella యూస్ చేస్తాం ఫ్యాబ్రిక్ మొత్తం. సో ఇది కూడా మొత్తం సాఫ్ట్ నెట్తోనే హైలైటింగ్ ఉంటుంది అండ్ సెల్ఫ్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఓవరాల్ మీరు ఎక్కడ చూసినా సెల్ఫ్ కలర్ ఫినిషింగ్ పైపింగ్ ఉంటుంది. సో దీని బ్యాక్ కూడా మీకు ఓపెనింగ్ వచ్చేసి ఇలా ఇక్కడ నార్మల్ హుక్ అండ్ ఐ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇదంతా నార్మల్ నెట్ ఎఫెక్ట్ ఉంటుంది విత్ సేమ్ హాఫ్ పర్ల్ సెల్ఫ్ కలర్ స్టిక్కింగ్ అండ్ స్టోన్ స్ప్రెడ్తోని. అండ్ ఇది ఓవరాల్ వచ్చేసి మీకు బాడీ పార్ట్లో కూడా హెవీ లుక్ ఇస్తుంది, గ్రాండ్ లుక్ ఇస్తుంది. అండ్ బ్యాక్ కూడా మీకు ఓవరాల్ సేమ్ ప్లెయిన్ ఎఫెక్టే బట్ కట్ వచ్చేసి మనకు డిఫరెంట్ కట్ కాబట్టి ఇది పార్టీ వేర్కి కానీ బర్త్డేస్కి కానీ చాలా బాగుంటుంది. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక చాలా మంది జంతువుల చిత్రాలతో ఉండే దుస్తులను ధరించడాన్ని ఇష్టపడుతుంటారు. శృతి మించితే చూసేవారికి ఎబ్బెట్టిగా ఉంటుంది, గుర్తు చేసుకోండి. అలాగే జంతువుల చిత్రాలు ముద్రించిన టాప్ను ధరించినప్పుడు అదే డిజైన్తో ఉన్న హ్యాండ్ బ్యాగ్ను వాడకుండా చూసుకోవటం. ఇక ట్రౌజర్, టాప్స్, డ్రెస్సెస్ లాంటివి ధరించినప్పుడు అవి ఖచ్చితంగా మీ శరీర ఆకృతికి సరిపోవాలి. కొన్ని దుస్తులను చూడగానే మీకు నచ్చుండొచ్చు, కానీ మీ శరీర ఆకృతికి అవి సెట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని వేసుకోకపోవడమే మంచిది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ చూద్దాం. మరి జన్నత్లో ఉన్నటువంటి లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పూనం చౌదరి గారు అబ్బాయి అభినవ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అభినవ్. Hi. How are you? Good, thank you. Yeah, I think you have very latest jewelry collection, right? Yes, yes. So beside I think they are
Earrings are very cute. Can you explain me for that one? So basically our range starts from 30,000 Okay. and as it goes up to depends on the client. Okay. So basically this What is specialty in this? this earring, these jhumkas, so we made Okay. it in a very affordable range. Okay. And it's so these are blue sapphire beads and ruby Okay. beads and emerald beads. Okay. And then these stones, so wherever the stones are set, which is ruby, emerald, these are all precious stones, are all they're all set in gold. Okay. They're all set in gold. So, but the pricing we have done in such a way that it's affordable and it's below 1 lakh like that. So it's in the range of, it can start from 20,000 to it can go up till 60,000, 70,000. It depends on the content of the. Okay. It will take how much time to design this? To design this, these are very, very, the karigar takes one month for these pieces. It depends piece per piece. Okay. This product, it's a fusion and ruby beads and it's a ruby stone. Okay. And then these people are finding these charms also very beautiful. So we sell this kind of range very, very well in Hyderabad and in the south basically. In which regions you are interested in, traditional or trendy, fashionable? I'm traditional because that the taste of this brand and what we represent is traditional. Okay. This is a mango design, right? This is a mango mala. We call it a mango mala. Okay. And we have put uncut diamonds, polki. Okay. So and it's all set on gold, obviously, like I've said before. So all designs are related to traditional only. that's it. Traditional, it's very traditional. So because what I believe is a brand should always keep a range what it believes Okay. in. So, the This design. one also uncut diamonds and These are all uncut diamonds, Okay. and so the sizes vary. Like some are big size, far size polkis, Okay. some are small. But this is all top quality. It's all syndicate polki. So It is I think pearls, emeralds and uncut diamonds. uncut right? diamonds. That's Okay. right. And They're very it's all on 22 karat gold. Okay, it's on 22. All 22. those. But All it- are related 22 carats gold only. It depends on product per product. So the pricing, it varies from pricing and what the customer likes. What's the But design in this? it's a choker. It's a Okay. choker, and people like this. Is actually one of the clients had liked something similar in silver jewelry, so we made Okay. it in real. This is all our own production. So anything that the client wants, we can customize also. customize for them. And సో మనకి అన్ని ట్రెడిషనల్ రిలేటెడ్లోనే మనకి జ్యువెలరీ కలెక్షన్ అవుతుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు మనకు మన ఎప్పుడు కూడా గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, సో అలాగని ఇక్కడ ప్రతిదీ కూడా మనకి ట్రెడిషనల్ రిలేటెడ్లోనే మనకి జ్యువెలరీ మొత్తం కూడా. సో మహారాణి రిలేటెడ్లో అప్పుడు మనకి రాజస్థానీ మహారాణీస్ ఎలా అయితే జ్యువెలరీ వేసుకునే వాళ్ళు, ఆ రిలేటెడ్లోనే అదే దాన్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి జ్యువెలరీ కలెక్షన్లో మనం చూడొచ్చు. సో ఎక్కడ ప్రతిదీ చూసినా మనకి ఎక్కడో ఒక చోట అక్కడ ట్రెండీ కనబడుతుంది, అలాగే ట్రెడిషన్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మ్యాంగో నెక్లెస్. సో అప్పట్లో మనకి 1980s కానీ చాలామంది ఎక్కువగా రిలేటెడ్లో, సో అందరూ కూడా ఇట్లాంటి డిజైన్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. సో ఇప్పుడు కూడా మనం అందరం ట్రెండీ గర్ల్స్ అందరూ కూడా ఈ ట్రెడిషనల్ డిజైన్ యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి గోల్డ్ విత్ అండ్ అన్కట్ డైమండ్స్ని యూజ్ చేశారు ఇందులో. సో ఇందులో మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి అన్కట్ డైమండ్స్ అండ్ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్ కూడా యూజ్ చేశారు. సో ప్రతిదీ కూడా సో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్ని అన్కట్ డైమండ్స్ని ఇక్కడ యూజ్ చేశారనమాట. సో ఒకటే షేప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపించాలనుకునే వాళ్ళు ఇక్కడ జ్యువెలరీని తీసుకోవచ్చు. Nowadays, people for weddings and all, they really like purchasing these mang tikkas. Yes, right. But they prefer wearing something small. Yeah. So we've done it in all precious stones and uncut diamonds. Okay. These are all again uncuts, Okay. and this is also a very unique design. Okay. So all designs are unique. It's all very unique, and we give our input and with our workers, and then we create a very unique look to it. This is emeralds and pearls, right? These are emeralds pearls. So the thing with these tikkas and all, we don't want to put too much. We don't want to mix like rubies, emeralds, and too much. So Okay. we just want to put uncuts and mix it with maybe one kind of either emeralds or either rubies. Okay. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్.
ఇక కొంతమంది చెప్పులపై ఎక్కువగా శ్రద్ధ పెడతారు, మరికొందరు అస్సలు పట్టించుకోరు. టైంకు అందుబాటులో ఉన్న వాటితోనే పని కానిచ్చేస్తుంటారు. మీరు ఎంత అందంగా డ్రెస్ చేసుకున్నా, మంచి జ్యువెలరీ వేసుకున్నా సరే, మీ శ్రమను మీ పాదరక్షలు ప్రమాదంలో పడేస్తాయి. మరి పాదరక్షల డిజైన్ల వల్ల శరీరం ముందుకు వంగినట్లు, తల వాల్చినట్లు ఉండడం వల్ల మీ లుక్ దెబ్బ. ఇక స్టైలిష్గా ఉండే టాప్, డ్రెస్సులు, నగలు అన్నిటినీ ధరించి బాగా ముస్తాబవ్వడం సరైన విధానం కాదు. అందానికి మెరుగులద్దే ఒక ట్రెండ్, ఆభరణాలను మాత్రమే ధరించాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. హాయ్ అండి, నా పేరు స్వర్ణ. నేను మాస్టర్స్ చేశాను కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో. మా డాడీకి కూడా కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉండేది. మా డాడీ దగ్గరే కొన్ని రోజులు వర్క్ చేశాను. బట్ మీన్వైల్ నేను ప్రెగ్నెంట్ అయ్యేసరికి ఆ వర్క్ ఆపాల్సి వచ్చేది. ఆ ప్రెగ్నెన్సీ అయిపోయాక నేను ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము అనుకునే టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, తన పేరు రమ్య, తను కలిసి ఇద్దరం మాట్లాడుకుని కూర్చుని ఏదో ఒకటి చేద్దాము అని అప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ పేరు వేణు, తను వచ్చేసి మాకు ఒక ఐడియా ఇచ్చారనమాట. వై డోంట్ యూ గెట్ ఇన్ టు ప్లాంట్స్, సెల్ఫ్ వాటరింగ్ ప్లాంటర్స్ అని. దాంట్లోకి ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జనాలు మోర్ ఇంటూ ప్లాంట్స్ అవుతున్నారు. అండ్ ఈవెన్ వీ లవ్ ప్లాంట్స్ కదా, ఎందుకు ప్లాంట్స్లోకి దిక్కకూడదు అంటే మేము ఫైనల్గా ప్లాంట్స్ అని అనుకున్నాము. సో ఇనీషియల్గా మేము ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు సెల్ఫ్ వాటరింగ్ ప్లాంటర్స్తోనే స్టార్ట్ చేసాము. కొన్ని మెల్లగా ఇంట్లో ఆర్డర్స్ వచ్చేవన్నమాట. గిఫ్టింగ్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ, ఏదైనా వాళ్ళ ఇంట్లో స్పేస్ కానీ మెల్లమెల్లగా మాకు అలా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇది వచ్చేసి 1.5 year బ్యాక్ స్టార్ట్ చేసాము పీస్ లిలీ అనేది. 1 year ఇంటి నుండే వర్క్ చేసేవాళ్ళం, ఎవ్వరూ లేకుండా. నేను మా పార్ట్నరే ఇద్దరం కలిపి ప్రతి చిన్న వర్క్, స్క్రాచ్ నుండి చిన్న పనులు కూడా మేమే చూసుకునే వాళ్ళం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మా ఎగ్జిబిట్ హైకు అని ఒక రెస్టారెంట్లో పెట్టాము. మెల్లగా సెల్ఫ్ వాటరింగ్ కానీ, టెరేరియంస్ కానీ, కొన్ని ఫ్యూ అదర్ కాన్సెప్ట్స్తో హైకు అనే రెస్టారెంట్లో పెట్టడం మెల్లమెల్లగా హైకు నుండి ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. హైకులో సేల్ అవ్వేయి. అలా స్టార్ట్ అవ్వి తర్వాత చాప్టర్ 1 అని తాజ్ కృష్ణాలో ఒక ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టాము. దాని నుండి మెల్లగా మాకు ఆర్డర్స్ వర్డ్ టు వర్డ్ వచ్చి, తర్వాత మేము పెట్టిన ప్రతి ఫోటో ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ అందరూ నచ్చి మాకు ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ పెట్టారు. ఇనీషియల్ స్టేజెస్లో మాకు బాగానే స్ట్రగుల్ ఉండేది. ఎలా అంటే నాకు వచ్చేసి చిన్న బేబీ, 5 month old బేబీ ఉండేవాడు. సో వర్క్ బ్యాలెన్స్ కొంచెం కష్టమయ్యేది. బట్ మా పార్ట్నర్ కొంచెం అడ్జస్ట్ చేస్తూ, తను పాపం ఎక్కువ వర్క్ చేస్తూ, నన్ను తక్కువ చేస్తూ, అట్లా ఇద్దరం కలిపి ఎప్పుడైనా కలిసి ఇద్దరం కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేసేవాళ్ళం. బట్ లేటర్ ఆన్ కొంచెం బాగా పెద్దగా అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇద్దరం హ్యాడ్ టు పుష్ ఇన్ together and we started it well. ఫస్ట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు హ్యాపీగా మేము బిజినెస్ పెడుతున్నాము అన్నట్టు ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా స్టార్ట్ చేసాము. బట్ తర్వాత సేల్స్ అవుతూ కొద్దీ మాకు ఇంకొంచెం చేయాలి అని ఉండేది. బట్ లేటర్ ఆన్ ఆఫ్టర్ 3-4 months కొనుక్కున్నాక మాకు కాల్స్ వచ్చాయి, ఇలా మొక్కలు చనిపోయినాయి అని, లేకపోతే మాకు ఎలా మెయింటైన్ చేయాలో రావట్లేదని. యాక్చువల్లీ అయితే ఈ మొక్కలు వెరీ ఈజీ టు మెయింటైన్. ఇట్స్ ఆల్ మన చేతిలోనే ఉంటుంది. అవి చచ్చిపోయినా బతికినా మన చేతిలోనే ఉంటాయి. కొన్నిటికి తక్కువ వాటర్ కావాలి, కొన్నిటికి ఎక్కువ వాటర్ కావాలి. కొంతమంది ఏం చేస్తారు, ఆపోజిట్ చేసేస్తారనమాట. సో వాళ్ళు వచ్చి మా దగ్గరికి అవి చచ్చిపోతున్నాయి అని వచ్చేవాళ్ళు. ఇనీషియల్గా మేము టెన్షన్ పడేవాళ్ళం, అబ్బా ఎందుకు మొక్కల్లోకి వచ్చాము, మనం ప్రతిదీ చనిపోతున్నాయని ఎందుకు వస్తున్నాయి అట్లా అనుకునే వాళ్ళం. బట్ మాకు కొన్ని 6 months అయ్యాక మా దగ్గర బాగానే ఉండేవి. సో మాకు తర్వాత అర్థమైంది ఏంటి అంటే మెయింటెనెన్స్ ఇష్యూ వల్లే అవి ప్రాబ్లం అవుతున్నాయి అన్నట్టు. దేనికి అండర్ వాటర్, దేనికి ఓవర్ వాటర్ చేయాలో తెలుసుకుని దాన్ని బతికించుకుంటే అన్నీ బాగుంటాయి. పీస్ లిలీ అనేది మేము 2016 అక్టోబర్లో స్టార్ట్ చేసాము.
ఇద్దరం మాకు అసలు 0 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. మెయిన్గా నేను రమ్య ఇద్దరమే చేసుకునే వాళ్ళం ప్రతిదీ. కొంచెం ఎప్పుడైనా చిన్న హెల్ప్ అలా కావాలి అంటే మా హస్బెండ్సో లేకపోతే మా అత్తయ్య వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉండేవారు. కానీ మోస్ట్లీ 95% మాత్రం నేను తనే చేసుకునే వాళ్ళం. లేటర్ ఆన్ 1 ఇయర్ మొత్తం ఇంట్లో చేసుకున్నప్పుడు ఎవరు ఎంప్లాయీస్ లేకున్నారు. స్టోర్ ఓపెన్ చేసినప్పుడు మేము 3 అమ్మాయిలను హైర్ చేసుకున్నాము. సో మేము అనుకుంటున్నాం ఫ్యూచర్లో కూడా ఎవరినైనా హైర్ చేసుకుంటే మేము మాత్రం జాబ్స్ అమ్మాయిలకే ఇద్దాము అనుకున్నాం. నేను ఇన్ని రోజులుగా అబ్జర్వ్ చేసింది పీపుల్ గురించి అయితే ఏంటి అంటే ఎప్పుడు 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సపోజ్ మీరు వర్క్ చేస్తే ఎందుకు వర్క్ చేస్తున్నారు అంటారు. సపోజ్ వర్క్ చేయకపోతే ఎప్పుడు ఇంట్లో కూర్చుంటుంది ఏం చేయట్లేదు అంటారు. సో ఎవరి గురించి ఆలోచించకుండా మీ సెల్ఫ్ గురించి మీరు వర్క్ చేసి మీకు ఏమైనా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి. మేమైతే అంతే. మేము ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు ఇట్లా న్యూ బార్న్ బేబీని పెట్టుకుని వర్క్ చేయడము, అసలు అవసరమా వర్క్, ఇది అది అనేవాళ్ళు. బట్ అవన్నీ పట్టించుకోకుండా మేము ముందరికి వెళ్ళడం వల్లే ఇంత దూరం రాగలిగామని వి థింక్ సో. చూసారు కదా సక్సెస్ స్టోరీ. ఇక కొందరు డబ్బు ఖర్చు అయిపోతుందనే ధ్యాస లేకుండా ఆన్లైన్లో చూసిన దుస్తుల మీద మనసు పారేసుకుంటారు. వాటిని కొనే ముందు అవి మీ ఒంటికి నప్పుతాయో లేదోనని ఒక్కసారి ఆలోచించండి. సమయం తీసుకుని ముందు సైజ్ చార్టును పూర్తిగా చదవండి. అవి మీ శరీరం కొలతలకు సరిపోతాయో లేదో సరిచూసుకున్న తర్వాతే ఆర్డర్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.